స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ రోజు ఒక పెద్ద షాక్ తగిలింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై నమ్మకంతో ఉన్న వారిని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షేర్లు కలవరపెట్టాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ బ్యాంక్ షేర్లు ఏకంగా 20% పతనమై లోయర్ సర్క్యూట్ ను తాకాయి. అసలు ఒక పాపులర్ ప్రైవేట్ బ్యాంక్ షేర్లు ఇలా కుప్పకూలడానికి కారణం ఏంటి? దీని వెనుక ఉన్న 590 కోట్ల కుంభకోణం కథేంటి? హర్యానా ప్రభుత్వ ఖాతాల్లో ఏం జరిగింది? సోమవారం ఉదయం మార్కెట్లు లాభాలతో మొదలైనప్పటికీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కౌంటర్లో మాత్రం అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. ట్రేడింగ్ మొదలైన నిమిషాల్లోనే షేర్ ధర 15 నుంచి 20% వరకు పడిపోయింది. కొంతకాలంగా నిలకడగా ఉన్న ఈ బ్యాంక్ షేర్ ఒక్కసారిగా పతనం కావడానికి ప్రధాన కారణం బ్యాంక్ స్వయంగా వెల్లడించిన ఒక షాకింగ్ న్యూస్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్ లో సుమారు 590 కోట్ల రూపాయల మేర భారీ మోసం జరిగినట్లు బ్యాంక్ యాజమాన్యం గుర్తించింది. ఈ అక్రమాలు ప్రధానంగా ప్రభుత్వ ఖాతాల నిర్వహణలో జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రమే బ్యాంక్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో సోమవారం మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇన్వెస్టర్లు భయాందోళనతో షేర్లను విక్రయించడం మొదలుపెట్టారు. ఈ కుంభకోణం ఎలా వెలుగులోకి వచ్చిందంటే, హర్యానా ప్రభుత్వానికి చెందిన ఒక విభాగం ఈ బ్యాంక్ లో ఉన్న తమ ఖాతాను క్లోజ్ చేయాలని భావించింది. తమ నిధులను వేరే చోటికి బదిలీ చేయమని కోరినప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ ప్రభుత్వ విభాగం రికార్డుల్లో ఉన్న నగదు నిల్వలకు బ్యాంక్ ఖాతాలో ఉన్న వాస్తవ నిల్వలకు పొంతన కుదరలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టగా బ్యాంక్ ఉద్యోగులు ఇతరులు కలిసి ఈ నిధులను పక్కదారి పట్టించినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ పరిణామం బ్యాంక్ పట్ల ఇన్వెస్టర్లలో సందేహాలను రేకెత్తించింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లుతుంటే బ్యాంక్ ఆడిటింగ్ విభాగం ఏం చేస్తుందనేది అంతుచిక్కడం లేదు. హర్యానా ప్రభుత్వంలోని మరిన్ని శాఖలు ఇప్పుడు తమ ఖాతాలను తనిఖీ చేయడం మొదలుపెట్టాయి. ఇది మరిన్ని అక్రమాలను బయట పెడుతుందా అనే భయానికి కారణమవుతోంది. 590 కోట్లు అనేది చిన్న మొత్తం కాదు. ఇది బ్యాంక్ త్రైమాసిక లాభాలపై, మొండి బకాయిలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతానికి ఈ అక్రమాలు కేవలం చండీగఢ్ బ్రాంచ్ కు మాత్రమే పరిమితమయ్యాయని బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తోంది, బ్యాంక్ మేనేజ్మెంట్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే అంశంపైనే షేర్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.